వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. మామూలుగా తెలంగాణలో ఒక ఇష్యూ చాలా ఒక ఫ్లేర్ అవుతోంది. అదేమిటంటే దీంట్లో ఇది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లో చాలా మంది ఏజెన్సీల ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్న ఎంప్లాయీస్ కన్నా వాళ్ళు ఏజెన్సీస్ డ్రా చేస్తున్న జీతాలు చాలా ఎక్కువ అనేటువంటి అంశము చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులతో విచారణ చేయిస్తోంది. ఆ విషయమే ప్రభుత్వంలో కలకలం రేగింది. అంటే తాజాగా మరొక ఉదంతం కూడా బయటపడింది. ఇదేమిటంటే డూప్లికేట్ ఉద్యోగం. ఇది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కాదు, రెగ్యులర్ ఎంప్లాయీస్, అది కూడా ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 40 మంది ఎంప్లాయీస్ 2 డిపార్ట్మెంట్లలో జీతాలు డ్రా చేశారు. ఇది ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి జీతాలు డ్రా చేసుకున్నారు. ఈ విషయము ఇంటర్నల్ ఆడిట్ ద్వారా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారుల దగ్గర బయటపడింది. ఈ విషయం ఇప్పుడు ఈ విషయము రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సంచలనంగా మారింది. అసలు ఇది ఎలా సాధ్యము అనే విషయం మీద చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు విచారణ చేయిస్తున్నారు. ఈ విషయాల్లో అసలు సాధ్యాలు, అసలు జీతాలు, బిల్లులు ఎలా ప్రాసెస్ అవుతాయి, ఇక్కడ ఏ విధంగా జరిగే అవకాశం ఉంది, మోసాలు అనేటువంటి వివరించడానికి అకౌంట్స్ అండ్ ట్రెజరీ డిపార్ట్మెంట్ లో అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసి అపారమైన అనుభవం ఉన్నటువంటి అరుణా శంకర్ గారు మనతో గెస్ట్ గా వచ్చారు. నమస్తే శంకర్ గారు. నమస్తే. ఇప్పుడు ఈ 40 మంది డూప్లికేట్ ఉద్యోగులు అంటే పెద్ద స్థాయిలో పనిచేసే వాళ్ళు వేరే వేరే డిపార్ట్మెంట్లలో జీతాలు డ్రా చేశారనేటువంటి అంశము రాష్ట్ర ప్రభుత్వంలో మొదటిసారి ఒక సంచలనంగా నమోదైంది. అసలు దీనికి సంబంధించి జీతాలు, అసలు బిల్స్ ఎలా ప్రాసెస్ అవుతాయి అనేది కొద్దిగా వివరిస్తారా మాకు? ఓకే సార్. జనరల్ గా ప్రభుత్వం వారు ప్రతి డిపార్ట్మెంట్ లో అటెంటివ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా క్యాడర్స్ ఇంత ఇస్తారు సార్. అది 1996 లో ఏమైందంటే ట్రెజరీ డిపార్ట్మెంట్ లో ఆ విధంగా సిస్టమ్ లేదు. అప్పుడు 1996 లో ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది క్యాడర్స్ ఎంత ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ ఉంది, ఒక కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, ఆర్డీఓస్ ఎంతమంది, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఎంఆర్ఓస్ ఎంత, ఒక క్యాడర్స్ ఎంత ఉంటుంది. ఇట్ ఇస్ కాల్డ్ క్యాడర్స్ ఎంత. ఆ క్యాడర్స్ ఎంత మా దగ్గర ట్రెజరీకి వస్తుంది, పిఓకి వస్తున్నాయి. దాని ప్రకారం మేము ఫీల్డ్ ఒక రిజిస్టర్ పెడతాం. దాన్ని కాల్ ఎస్ఎల్ఓ రిజిస్టర్. ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ఎల్ఓ రిజిస్టర్. ఎస్ఎల్ రిజిస్టర్ మేము యాడ్ చేసుకుంటాం. ఒక కలెక్టర్ గారు, 40 మంది ఎంఆర్ఓలు, ఇట్లా లిస్ట్ అంటే క్యాడర్ పెట్టుకుంటాం అక్కడ. అయితే అది కాక ఇంకా అడిషనల్ గా ఏంటంటే ప్లైన్ లీఫ్ అని ఒక రిజిస్టర్ ఉంటుంది. అంటే ఇండివిజువల్ పోస్టింగ్. ఇలా కలెక్టర్ గారి జీత బత్యాలు మొత్తం ఎంత వస్తుందో ఆ లిస్ట్ అని సపరేట్ షీట్ ఉంటుంది, దాంట్లో నింపుతాం. అట్లే ఇండివిజువల్ గా పోస్టింగ్, ఇట్ ఈస్ కాల్ ప్లైన్ లీఫ్, ఇట్ ఇస్ ఎస్ఎల్ఓ. ఈ క్యాడర్స్ ఇవాళ బిల్స్ తయారు చేస్తారు, చేసి పిఓ గానీ ట్రెజరీకి పంపిస్తారు. పంపించినప్పుడు అక్కడ చీఫ్ సెక్రటరీ గారు ఒకరే అని చూసుకొని ఆ కాలంలో నింపుతాం. ఆయన ఆల్రెడీ ఇస్తాడు మాకు లిస్ట్. చీఫ్ సెక్రటరీ ఒకరు, అసిస్టెంట్ సెక్రటరీస్ నలుగురు అట్లా. ఆ 4 కంటే దాటిపోవటానికి వీలు లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఎక్స్ట్రా డిలీట్ అయిపోతుంది, అంటే రిజెక్ట్ చేస్తాం మేము. అంటే 19% ఇంపాసిబుల్ అనమాట. అంటే ట్రెజరీలో కానీ పిఓలో కానీ బిల్స్ పాస్ అయ్యేటప్పుడు ఇది దాటి జరిగే అవకాశాలు లేవు. కానీ మీరు అన్నట్టు అవుట్ సోర్సింగ్ అనే పదం వాడారు. ఈ అవుట్ సోర్సింగ్ దాంట్లో ఏమైందంటే అవుట్ సోర్సింగ్ లో మరి ఎన్ని పోస్టులు ప్రభుత్వం వారు ఆయన ఏజెన్సీకి ఇచ్చాడు, ఆ ఏజెన్సీ ఆయన ఎన్ని వేసాడు. మా వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ట్రెజరీ అని పిఓల 40 మంది అని ఉన్నది, ఆ 40 మందికే పాస్ చేయాలి. మళ్ళీ సెకండ్ మంత్ లో ఇంకా 80 మంది వేసానుకో ఎమ్మటి పాయింట్ అవుట్ అవుతుంది. అట్లా కూడా కాకుండా ఉందంటే 2 మంత్ అంటే ఒకేసారి డబల్ చేసి ఉండొచ్చు. ఈ 40 ఇక్కడ చేస్తాడు, మళ్ళీ ఇంకొకసారి 40 వేసి ఉండొచ్చు ఆ మంత్ లోనే. అట్లప్పుడు పాయింట్ తీసుకోకూడదు, కంప్యూటరైజ్ తీసుకుంటారు. కంప్యూటరైజ్డ్ ఇదంతా ఇప్పట్లో లేదు, అది జరిగే అవకాశాలు లేవు. ఒకవేళ జరిగిందంటే ఇది బిహైండ్ ది కంట్రోల్, అది అందరి యొక్క ఉమ్మడి స్కామ్ అవుతుంది అప్పుడు. అది ఎందుకంటే అది ఒక సందేహం ఏంటంటే ఇప్పుడు 1.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు జీతాలు ఇంకొక శాఖలో కూడా డ్రా చేసుకున్నారు. 5 లక్షలు అంటే వాళ్ళు పెద్ద స్థాయిలో పనిచేసే వాళ్ళు అనేది అర్థమవుతోంది. అది కూడా ఎడ్యుకేషన్, పంచాయతీ రాజు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇట్లా వీటిల్లో మెడికల్ అండ్ హెల్త్, వీటిల్లో డ్రా చేసుకున్నారు. ఇది అసలు సాధ్యమేనా? ఇలాగా అసలు అసాధ్యం సార్ అది. అంటే ఈ ట్రెజరీలో కానీ పిఓల బిల్స్ పాస్ ఉంటే మాత్రం అసాధ్యం. అంటే వీళ్ళు ఇక్కడ ఈ డ్రా చేస్తారు, అక్కడ కార్పొరేషన్, ఎన్సీలు వాళ్ళు ఇంకేదైనా డ్రా చేసుకోవచ్చు అదర్ దాన్ గవర్నమెంట్ అమౌంట్.
అంటే ఒకే Okay. పోస్ట్ మీద 2 సార్లు డ్రా చేసే అవకాశాలు ఇంపాసిబుల్ సార్. అయితే Okay. అక్కడ ఇంకా వేరే ఫండ్స్ ఏమైనా వచ్చుంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కాకుండా వచ్చినప్పుడు అక్కడ డ్రా చేసుకుంటారు. అది మనకు తెలియదు ట్రెజరీ వాళ్ళకు, ట్రెజరీ పిఓకి తెలియదు. Okay. ట్రెజరీలో ఏమైనా ఇవాళ Okay. పాస్ చేసే వరకు ఒక ఆఫీసర్ కానీ ఒక మినిస్టర్ కానీ ఎవరికి ఇచ్చిన అంతవరకే పాస్ చేస్తాం. ఇక మిగిలిన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి అనుకోండి, ఆ సెంట్రల్ ఫండ్స్ లో మీరు వేరే డ్రా చేస్తే మాకు తెలియదు కదా, అక్కడ అవకాశం అయితే ఉంది. ఓకే. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లకు సంబంధించిన జీతాలు మీ ట్రెజరీ ద్వారా కాకుండా డైరెక్ట్ గా వాళ్ళు జీతాలు తీసుకోవచ్చు? ఎప్పుడు తీసుకుంటారు? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తే వాళ్ళ దగ్గర అదే అంటే పీడీ అకౌంట్, ఇట్ ఇస్ కాల్డ్ పీడీ, పర్సనల్ డిపాజిట్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది సార్. అంటే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీస్ అన్నిలో పర్సనల్ డిపాజిట్, అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి, అందులో క్రియేట్ అయ్యింది. అప్పుడు ట్రెజరీకి సంబంధం లేదు. ఓన్లీ మనం ఏం చేస్తామంటే ట్రెజరీ వల్ల ఒక 10 కోట్లు వచ్చింది అనుకో సెంట్రల్ గవర్నమెంట్ది, ఆ సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ వాళ్ళు రిలీజ్ చేస్తాం ఆ డిపార్ట్మెంట్ 5 లక్షలు 10 లక్షలు రిలీజ్. అయితే ఆ డీటెయిల్స్ మన దగ్గర ఉండవు. ఇక ఓన్లీ అమౌంట్ వచ్చిందే వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే. ఇట్ ఈస్ కాల్డ్ పర్సనల్ డిపాజిట్, పీడీ అకౌంట్ అంటారు దాన్ని. ఆ పీడీ అకౌంట్ సిస్టమ్ అనేది ఇక్కడ ట్రెజరీ వాళ్ళకి సంబంధం లేదు, పిఓకి సంబంధం లేదు. వాళ్ళు ఏమైనా డ్రా చేసుకోవచ్చు. ప్రభుత్వం, అది కూడా ప్రభుత్వమే. ప్రభుత్వం యొక్క అనుమతులు, అధికారులకు సంతకాలు లేని ఎవరు చేయరు కదా, ఫోర్జరీ చేస్తే చేయించాలి. అవును. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి తీసుకుందాము, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి ఇంకొక డిపార్ట్మెంట్ లో కూడా జీతం తీసుకున్నారు అంటే ఆధార్ నెంబర్ కూడా ఒకటే అంటున్నారు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? అది డిపార్ట్మెంట్ కాకపోతే సార్, అది వేరే డిపార్ట్మెంట్ లో అసాధ్యం అది. ఎందుకంటే అక్కడ ఇక్కడ 2 దిక్కుల చేసే అవకాశాలు అయితే ఉండవు. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ ఉంది కాబట్టి, కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది, కంప్యూటర్ రిజెక్ట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. అవును. అంటే మీరు ఒక డిపార్ట్మెంట్ లో తాను పనిచేస్తున్న డిపార్ట్మెంట్ లో ఒక జీతం తీసుకుని డిపార్ట్మెంట్ ద్వారా జీతం రాని ఇంకొక శాఖలో ఎక్కడైనా తీసుకో అవకాశం ఉంది? అట్లా అవకాశం ఉంది, అక్కడ అవకాశం ఉంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సంబంధం లేదు కదా, గవర్నమెంట్ తెలంగాణకు సంబంధం లేదు ఇష్యూ. ఆంధ్ర కానీ తెలంగాణ సంబంధం ఉండదు. అది కార్పొరేషన్ కావచ్చు, ఏజెన్సీ కావచ్చు, బోర్డ్స్ కావచ్చు, అదర్ దాన్ గవర్నమెంట్. గవర్నమెంట్ లో వచ్చేసే అవకాశం, గవర్నమెంట్ లో అవకాశం లేదు సార్. ఓకే, చేస్తే ఎట్లా చేస్తారంటే ఇక్కడ వర్క్ ఈయన శాలరీ ట్రాన్స్ఫర్ అయ్యాడు, మళ్ళీ ఇంకా వేరే జిల్లాకి వెళ్ళాడు, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఈ కంప్యూటర్ లో ఈయన శాలరీ క్యాన్సిల్ అయిపోయి అక్కడ ఓపెన్ అవుతుంది, కాబట్టి అక్కడ కూడా అవకాశాలు లేవు. ఓకే. ఇప్పుడు కానీ 2 చోట్ల తీసుకున్నారన్నది వాస్తవం బయటపడింది. అయితే రెండోది ఏ డిపార్ట్మెంట్లలో ఏ కార్పొరేషన్ అయి ఉండొచ్చు? అది అన్ని కార్పొరేషన్స్ అంతా మహానుభావులే సార్, ఏముంటది, అది 40 ఉన్నాయి కార్పొరేషన్స్. నేను ఒకసారి ఆర్చడికి సమాచార చట్టం తెప్పించాను, ఒక 40 కార్పొరేషన్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీగా. ఈ కార్పొరేషన్స్ లలో గవర్నమెంట్ ఆధిపత్యం ఏముంటది అక్కడ, మాది ట్రెజరీ వాళ్ళది కానీ పిఓ వాళ్ళది ఉండదు. కాబట్టి దానికి ఇప్పుడు గొర్రెల కేసు అయింది, గొర్రెల కేసు మీకు తెలుసు, గొర్రెల కేసు అది గవర్నమెంట్ సంబంధం లేదు కదా. అట్లా అన్ని కార్పొరేషన్ ఏజెన్సీల దానికి మాకు సంబంధం లేదు, ట్రెజరీకి అండ్ పిఓకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు. సో ఇప్పుడు డ్రా చేసి రెండో జీతం డ్రా చేసిన ఉద్యోగులు 40 మంది కూడా ఏదో ఒక 40 కార్పొరేషన్లలో ఒక దాంట్లో నుంచి డ్రా చేసి ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఉండొచ్చు, అవకాశం, సమస్య లేదు అక్కడ. అదర్ దాన్ గవర్నమెంట్ 010 అంటారు సార్, సాలరీస్ డ్రాన్ 010 హెడ్ ఆఫ్ అకౌంట్. ప్రతి ఉద్యోగి అటెండెడ్ టు ఐఏఎస్ ఆఫీసర్ కైనా చీఫ్ సెక్రటరీ కైనా సాలరీస్ డ్రా చేసి హెడ్ ఆఫ్ అకౌంట్ ఏంటంటే 010 అంటారు. అది బడ్జెట్ కంట్రోల్ ఉండదు దానికి, అది మేము బిల్స్ పాస్ చేస్తాం ట్రెజరీ అండ్ పిఓ వాళ్ళు. ఇక మీరు చెప్పినటువంటి అన్ని కూడా అదర్ దాన్ గవర్నమెంట్ లో జరిగి ఉండాలి. ఒకవేళ గవర్నమెంట్ లో జరిగి ఉన్నట్టయితే మరి ఇక్కడ వేరే మరి ఎట్లా జరిగిందో వాళ్ళకి తెలియాలి, ఇక చేసే వాళ్ళకి. గవర్నమెంట్ లో 19% జరగదు సార్. ఇప్పుడు మామూలుగా సార్ బాధ్యత ఎవరు వహించాలి ఇటువంటి వాటికి? బాధ్యత ఎవరంటే ఇప్పుడు ఎవరైతే డ్రా చేసినారో వాళ్ళే సార్. 2 డ్రా చేసారు, ఇక్కడ వీరిని అడుగుతాము, లేదంటే నాది కరెక్ట్ ఉంది, నేను కరెక్ట్ పాస్ చేశాను ట్రెజరీ పిఓ వాళ్ళు, నెక్స్ట్ ఎక్కడ జరిగింది అనేది అప్పుడు ఈ ఎంక్వైరీలు తెలిసిపోద్ది. ఆ కార్పొరేషన్ చేశారా సార్, చెప్పండి. కార్పొరేషన్ చేశారా, టెక్నికల్ ఇష్యూ సార్, టెక్నికల్ జరుగుతాయా? జరగదు సార్. 99% 100 చెప్పలేను, 19% ఈ ట్రెజరీ సైడ్ పిఓ సైడ్ ఎట్టుపల్లి జరిగే అవకాశం లేదు సార్. డబుల్ అంటే 4 పోస్టులు అనుకోండి, 5 పోస్టులు చేసుకునే అవకాశం లేదు. ఒకవేళ లీవ్ లో పోతాడు, ఒక ఆఫీసర్ ఏం చేస్తాడంటే లీవ్ పెడతాడు సార్, 6 నెలలు 7 నెలలు లీవ్ పెడతాడు. ఒక ఐఏఎస్ అతను లీవ్ పెట్టాడు, ఆ లీవ్ శాలరీ అందులో ఉంది SLO రిజిస్టర్ అంటారు, అంటే సబ్స్టాంటివ్ అఫిసిటింగ్ లీవ్. అంటే ఒక ఆయన రెగ్యులర్ ఉన్నటువంటి IPS ఆఫీసర్ లీవ్ పెట్టాడు,
ఏడాది పెట్టాడు. మరి ఆ పోస్ట్ నింపాలి కదా, ఆయనకి లీవ్ శాలరీ డ్రా చేస్తారు ఎస్ లో, ఎల్లో ఏం చేస్తారు లీవ్ శాలరీని డ్రా చేస్తారు. ఇదో సబ్స్టాంటివ్, ఇదో లీవ్. ఒకే పోస్ట్ లో రెండు ఎట్లా చేస్తారు శాలరీస్ అంటే, ఒకటి లీవ్ శాలరీ, ఒక రెగ్యులర్ శాలరీ డ్రా చేస్తారు. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు లేవు. ఇప్పుడు జీతాలు బత్యాలు అన్ని కూడా డిజిటల్ అయిపోయినాయి కదండి, కంప్యూటరైజ్ అయిపోయినాయి కదా. అవును సార్. ఇప్పుడు రెండో చోట జీతం తీసుకోవడం అనేది ఎక్కడైనా ఒక సాఫ్ట్వేర్ లోపం కారణంగా జరిగే అవకాశం ఉందా? అట్లా కూడా ఉండదు సార్, ఉండదు. గ్యారెంటీ చెప్తున్నా ఉండదు. ఉంటే అది దేవుడికి తెలియాలి. సైబర్ కేసు అది, అది మోర్ దాన్ సైబర్ కంటే సిఐడి కూడా దొరకడు ఆయన. అంతేనా? అంత దానం పోలేము, ఎందుకంటే మా వాళ్ళు పోరు కూడా అంత. పోయితే ఒకవేళ చేసేవాడు తెలియాలి అది. ఇప్పుడు ఇటువంటి ఘటన ఇప్పుడు బయటపడింది, ఇంకా విచారణలో ఇంకా ఎంతమంది ఉన్నారో బయటపడుతుంది. గతంలో కూడా ఎప్పుడైనా ఇటువంటివి జరిగినాయండి? ఇంతవరకు జరిగింది ఫస్ట్ టైం సార్. ఇది ఫస్ట్ అవుట్ సోర్సింగ్ లో జరిగి ఉండొచ్చు. 40 మందికి 50 మంది డ్రా చేసి ఉండొచ్చు అవుట్ సోర్సింగ్ లో. పీడీ అకౌంట్ అంటారు, పర్సనల్ డిపాజిట్, ట్రెజరీకి రాదు. అంటే ట్రెజరీ పే ఒక రాదు, అది బడ్జెట్ తో సంబంధం లేదు. వాళ్ళు పీడీ అకౌంట్ లో మున్సిపాలిటీస్ సార్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీస్, డిఆర్డిఏ, మాడా, సర్వీస్, కార్పొరేషన్ ఏజెన్సీలలో అది మేము చెప్పలేము. అది ఏది జరిగినా సార్. ఇప్పుడు ఇది మెడికల్ రియంబర్స్మెంట్ స్కామ్ అని జరిగింది సార్ ఒకప్పుడు, మెడికల్ రియంబర్స్మెంట్ స్కామ్ అని. అప్పుడు టీచర్లు ఏం చేశారు, దొంగ బిల్లులు పెట్టి యశోద హాస్పిటల్ అన్ని తీసుకున్నారు, అది బయటపడింది. అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సఫర్ అయ్యింది. ఇప్పుడు జీతం, వాళ్ళకి పెన్షన్ లేదు, రిటైర్మెంట్ 50 మందికి. అంటే ఎల్టీసీ స్కామ్ జరిగింది, అది స్కామ్ అయింది. ఇప్పుడు జీతాలు, వాళ్ళకి పెన్షన్స్ లేవు. పిఆర్సీ ఉంటది, పే ఫిక్షన్. ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు ఆగవు సార్. గవర్నమెంట్ సైడ్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ చేసిందంటే మాత్రం అది ఏదో ఒక రోజు ఈ కంప్యూటర్ వల్ల బయటకు వచ్చేస్తుంది. అవును. ఇప్పుడు ఈ 40 మంది ఇంకొక డిపార్ట్మెంట్ లో కూడా జీతాలు తీసుకున్నారు అనేది వాస్తవం, ఇది బయటపడిపోయింది. ఇది కానీ ఇంకెక్కడ తీసుకున్నారు, నెక్స్ట్ టైం ఎక్కడ తీసుకున్నారు, నెక్స్ట్ ఎక్కడ, ఇప్పుడు ఇది ఇక్కడ తీసుకున్నది ఓకే సార్. ఈ డిపార్ట్మెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెవెన్యూలో తీసుకున్నాడు, ఇది మా దగ్గర రికార్డు ఉంటుంది. కానీ ఇంకెక్కడ తీసుకున్నాడు అనేది బయటపడాలి. అప్పుడు ఏ డిపార్ట్మెంట్ లో తీసుకున్నాడు. 3 నెలలు, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు డ్రా చేశారు వాళ్ళు 40 మంది సార్. అది ఎక్కడి నుంచి, ఏ డిపార్ట్మెంట్, ఏ డాక్యుమెంట్ నుంచి అంటే, ఇప్పుడు 2054 అంటే ట్రెజరీస్, 2053 అంటే రెవెన్యూ, అట్లా ప్రతి డిపార్ట్మెంట్ ఒక కోడ్ ఉంది సార్. 20088 అంటే సోషల్ పేరు, ఇట్లా ప్రతి 2055 అంటే పోలీస్, ప్రతి డిపార్ట్మెంట్ ఒక కోడ్ ఇచ్చారు, ఎంప్లాయీ ఐడి నెంబర్ లాగా ఇచ్చారు. ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ తీసేస్తే తెలిసిపోతుంది. అవును. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు గారు చేయిస్తున్న విచారణలో వీళ్ళు ఎక్కడెక్కడ డ్రా చేసుకున్నారు 3 నెలలు అనేది బయటకు వస్తుంది. అలానే ఈ 40 మందినా ఇంకా ఎవరన్నా కూడా డ్రా చేసుకున్నారనే విషయాలు కూడా బయటపడతాయి. వీటికి సంబంధించి మామూలుగా ఎటువంటి శిక్ష ఉండవచ్చండి? శిక్షలన్నీ సార్, అది డిపెండ్స్ ఆన్ ద డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ద ఎంపరర్. డెమోక్రసీ కంట్రీస్ మేము డెవలప్డ్ డిస్టెంట్ ది డిస్క్రిప్షన్ పవర్స్. నేను ఒకటే చెప్తాను క్లాసులు చెప్పేటప్పుడు, దాదాపు 20 ఏళ్ళు చెప్తాను, 25 ఏళ్ళు చెప్తాను క్లాసులు. నిన్న గ్రూప్ 1 కూడా చెప్పొచ్చాను. ఇప్పుడు ఎవరు పోలీస్ అకాడమీలో 140 మంది ఏదో ఎస్ఐలు సెలెక్టెడ్, ఎక్సైజ్ ఎస్ఐలు. ఎక్కడ చెప్పిన ఎవరు చెప్తాను, డెమోక్రసీ కంట్రీస్ మేము డెవలప్డ్ ఆర్ డిస్టైడ్ విత్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ ద ఎంపరర్. అది వాళ్ళు మనస్తత్వం పట్టినట్టు తప్ప ఏం లేదు. ఇది ఓపెన్ గా చెప్పాను. లాయర్లు, జడ్జెస్ కోసం 60 మంది జ్యుడిషియల్ అకాడమీలో ఇదే కూడా చెప్పాను. ఇది మీ నిర్ణయాలను బట్టి ఉంటుంది. డెమోక్రసీలో ఏముంది, డిస్కషన్ పవర్ అంతే. ఇది ఆ తల కూడా డిస్కషన్ పవర్ మనం నాశనం చేస్తున్నది వాళ్ళ. అదే అవును. అంటే ఇది మొదటిసారి బయటపడింది కాబట్టి ఇది ఎవరికి అర్థం కావట్లేదు, దీనికి ఎలా చేయాలి. అవును సార్, ఇంతకుముందు జరగలేదు సార్, ఎప్పుడు జరగలేదు. ఇది జరగలేదు. జరిగితే ఒక కార్పొరేషన్ లో జరగాలంటే అదర్ దాన్ గవర్నమెంట్ జరగదు తప్ప 0 గవర్నమెంట్ జరగస్తారు. ఇది ఇంపాసిబుల్. అదే జరుగుతూ ఒకవేళ అదర్ దాన్ గవర్నమెంట్. నేను అంటే ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను, చూస్తాను కాబట్టి లేదు, అవకాశం లేదు. ఉంటే బ్రహ్మదేవుడు చెప్పాల్సింది. అది జరిగే అవకాశమే లేదంటున్నారు, కానీ జరిగింది అయితే వాస్తవం. ఇది వాస్తవం, జరిగింది ఒప్పుకోవాల్సింది. అది ఎట్లా జరిగింది అనేది మన ఎంక్వైరీలో తెలవాల్సింది. అది చీఫ్ సెక్రటరీ ఒకే మంత్ బయటపడాలి మొత్తం విషయాలన్నీ. అవును సార్ అంతే. సో మనం ఆ రిపోర్ట్ వెలుగు చూసేంత వరకు మనం వెయిట్ చేయక తప్పదు శంకరయ్య గారు. తప్పదు సార్. అవును సార్, తప్పదు. ఇది ఒకవేళ బయటపడితే చాలా కొత్త ఇష్యూ సార్. ఇది సైబర్ కేసులో మించిన కేసు. అంటే ఎవరు కూడా బ్రహ్మదేవుడు చేయలేని కేసు అనమాట ఇది. అంటే అలాంటి వ్యక్తి సృష్టించిన బ్రహ్మ కూడా చేయలేడు. అంతకంటే గొప్ప వాళ్ళు వీళ్ళు చేసిన వాళ్ళు. అంటే ఎంత సిస్టమ్ చక్కగా సార్.
సిస్టమ్ చాలా ఉద్దేశపూర్వకంగానే స్ట్రాంగ్ సార్. సార్ వీళ్ళు 40 మంది కూడా ఉద్దేశపూర్వకంగానే రెండో శాఖలో కూడా ఎక్కడో జీతం తీసుకున్నారనేది అర్థమైపోతోంది అందరికి. అవును అవును సార్. అది గవర్నమెంటా అదర్ దాన్ గవర్నమెంటా తెలవాలి. అదే 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 అనేది ఈ విచారణలో బయటపడుతుంది. ఓకే, ఒకవేళ శంకరయ్య చేస్తే గారు, పేర్లు మార్చుకొని ఏమైనా చేశారా? ఒక ఇనిషియల్ మార్చుకోవడము ఆ, అలా ఏదన్నా, అది కూడా తప్పే కదండి. అది తప్పే 100%. అయ్యో అదే. ఓకే శంకరయ్య గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యోగుల మధ్యలో సంచలనంగా మారిన డూప్లికేట్ ఉద్యోగుల జీతాలు అనేది చాలా సార్. వైరల్ గా మారుతుంది. ఒక 5-6 రోజుల్లో చీఫ్ సెక్రటరీ గారు చేయిస్తున్న విచారణ తాలూకు రిపోర్ట్ బయటకు వస్తుందని ఆశిద్దాము. మళ్ళీ మనము అది రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు అది ఎలా జరిగింది ఏంటనేది వస్తాయి కాబట్టి మళ్ళీ మనం కలుసుకుని మళ్ళీ మనం చర్చించుకుందాము. శంకరయ్య గారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. నమస్తే సార్.